దశావతారం మూవీలో నీళ్లలోంచి బయటపడిన విగ్రహం గుర్తుందా? అచ్చం అలానే ఏళ్ల తరబడి నీళ్లలో మునిగిపోయిన ఈ టెంపుల్ కూడా ఈ రోజు మన ముందే ఇలా అద్భుతంగా నిలబడి ఉంది. కానీ ఇది సినిమా కాదు, నిజంగా జరిగిన హిస్టరీ. ఇదే మైసూర్ దగ్గర ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. దీని కమ్బ్యాక్ స్టోరీ తెలిస్తే అసలు హిస్టరీ కూడా ఇంత థ్రిల్లింగ్ గా ఉంటుందా అనిపిస్తుంది. 16th సెంచరీలో నిర్మించిన ఈ టెంపుల్ కేఆర్ఎస్ డ్యామ్ నిర్మాణం తర్వాత బ్యాక్ వాటర్స్ కింద పూర్తిగా మునిగిపోయింది. ఒక దశలో ఈ అద్భుతమైన కట్టడం శాశ్వతంగా హిస్టరీలో కలిసిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడితో దీని కథ ముగియలేదు. ప్రతి స్టోన్ ని జాగ్రత్తగా బయటకి తీసి ఒక్కో దానికి నెంబరింగ్ వేసి ఒరిజినల్ ఆర్కిటెక్చర్ ఏ మాత్రం మారకుండా ఈ టెంపుల్ ని ఇక్కడ మళ్ళీ స్టోన్ బై స్టోన్ రీబిల్డ్ చేశారు. అందుకే ఈ రోజు మీరు చూస్తున్న ప్రతి పిల్లర్, ప్రతి కార్వింగ్ శతాబ్దాల చరిత్రను ఇప్పటికీ మోస్తూనే ఉన్నాయి. ఇప్పుడు లేక్ ఒడ్డున ప్రశాంతంగా నిలిచిన ఈ టెంపుల్ ఒక డివోషనల్ ప్లేస్ మాత్రమే కాదు, మన హెరిటేజ్ ని కాపాడిన ఒక ఇన్క్రెడిబుల్ కంబ్యాక్ స్టోరీ. మైసూరు వెళ్తే ఈ హిడెన్ జెమ్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఈ టెంపుల్ హిస్టరీ, రీలొకేషన్ ప్రాసెస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, లొకేషన్ అండ్ టైమింగ్స్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మా యూట్యూబ్ బ్లాగ్ లో ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి చూసేయండి.